చైతన్యరథం ప్రేక్షకులకు, అభిమానులకు, వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ప్రజా సంతృప్తే పథకాలకు గీటురాయి. ప్రజా సంతృప్తే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మనం ఇచ్చినప్పుడు దాన్ని అందుకున్న ప్రజలు సంతృప్తి పడితేనే ఆ పథకానికి గీటురాయి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కూడా అంతే కదా. ఇప్పుడు మనకు వచ్చే సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు మనకు నచ్చకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా అది గీటురాయి కాదు కదా. ఆ ఫలం ఆ సంక్షేమదారుడికి అందుకుని అతను సంతృప్తి చెందితేనే అది విజయవంతమైనట్టు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా అదే అధికారులకి, మంత్రులకి తెలియజేయడం జరిగింది. ఆ వార్త ఒకసారి పరిశీలిద్దాం. మనం ప్రవేశపెట్టిన పాలసీలో తప్పులుంటే సరిదిద్దండి, సరి చేసుకుందాం. ఆ పథకాల అమలులో అలసత్వం ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే. ప్రజలే ఫస్ట్, అదే ప్రభుత్వ వ్యవస్థల విధానం కావాలి. పథకాల అమలుపై జిల్లాల వారీగా రేటింగ్ ఇవ్వండి. ఏ జిల్లాలో ఏ పథకం ఎలా పోతుంది ఏంటనేది రేటింగ్ జిల్లాల వారీగా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించడానికి ఐవీఆర్ఎస్ అనేది నిరంతర ప్రక్రియ. ఐవీఆర్ఎస్ నుండి ముఖ్యమంత్రి గారు నిరంతరంగా అభిప్రాయ సేకరణ చేస్తూనే ఉంటారు. ఆయన వారానికి 4 శాఖలు ఎన్నుకొని ఆ 4 శాఖల పనితీరుని సమీక్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారికి తెలియజేశారు. పర్సెప్షన్ ట్రాకింగ్లో ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటన. ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వోద్యోగుల పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవ్వాలని అన్నారు. ఏదైనా పాలసీలోనో అమలులోనో లోపాలు, తప్పులు ఉంటే సరిదిద్దాలని, అయితే వాటి అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయా శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరు బాగుంటేనే అన్ని కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు దక్కుతుందని సీఎం చంద్రబాబు సూచించారు. పథకం ఇస్తున్నాం కాదని చెప్పి అధికారులు ప్రజలను ఇష్టం వచ్చినట్టు చూసినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఆ పథకం ఇచ్చి ఫలితం ఉండదు ప్రభుత్వానికి. పథకం ఇచ్చాం కదా అని చెప్పి అధికారులు ఇష్టారీతిని వ్యవహరిస్తే కుదరదని చెప్పి ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆ విషయంలో ఉన్నారు. అనేక సందర్భాల్లో మనం కూడా చూసాం. ఒక రేషన్ కార్డు ఇస్తేనో, లేకపోతే ఒక బియ్యం పంపిణీ చేస్తేనో అది తీసుకున్న వ్యక్తులను తక్కువ అంచనా వేసి అనేక సందర్భాలు అధికారులు మాట్లాడటం మనం విన్నాం పూర్వం. అవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ప్రజలు కట్టే పన్నులతో, ఆ ప్రజల డబ్బులతో ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగస్తులు ఆ ప్రజల పట్ల ఎంత అభిమానంగా ఉండాలో, ఇప్పుడు ఎలా ఉంటున్నారో, గతంలో ఎలా ఉన్నారో మనం చూసాం. రాజకీయ నాయకులైనా, ఉద్యోగస్తులైనా ప్రజలకు సేవకులే కానీ ప్రజల మీద పెత్తనం చేసేవాడు కాకూడదని చెప్పి చంద్రబాబు గారు ఆయన ప్రధాన ఉద్దేశం అదే. ఎప్పుడు నాయకులు, ఉద్యోగస్తులు ప్రజలకు సేవకులుగానే ఉండాలి. ఆయన ఎప్పుడూ చెప్తానే ఉంటారు ఆ విషయం. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదు. అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తున్నామని, వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని, గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా, మార్పు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా అన్ని వ్యవస్థలో పనిచేయాలని సూచించారు. గతంలో చూసాం కదా, జగన్ రెడ్డి పాలనలో ఎంత దారుణంగా అడ్డగోలుగా వ్యవహరించేవాళ్ళు అధికారులు కూడా. ఈ పోలీసు వ్యవస్థ అయితే మరీ దారుణం. రెండోది రెవెన్యూ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరగణం రెవెన్యూ వ్యవస్థని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని ఎంత దారుణంగా దోచుకుందో మనం చూసాం. ఇంకా చాలామందిలో మార్పు వచ్చింది ఉద్యోగస్తుల్లో, ఇంకా కొంతమందిలో రాలేదు. వాళ్ళలో కూడా రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వాళ్ళకు గుర్తు చేస్తూ చెప్పిన సందర్భం ఇది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, సాధ్యమైనంత వరకు టెక్నాలజీ ఎక్కువగా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. వాళ్ళతో టెక్నాలజీ ఎందుకు వాడమన్నారంటే అవినీతి తగ్గుతుంది, పారదర్శకత పెరుగుతుంది, ప్రజలతో మమేకమయ్యే తీరు స్పష్టంగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన టెక్నాలజీ అంటే కారణం అదే. అవినీతి పరులకి, దొంగలకి, దోపిడీ రాజకీయ నాయకులకి ఆ టెక్నాలజీ వాడటం ఇష్టం ఉండదు. అంటే అవినీతికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళు దానికి ఒప్పుకోరు. అందుకే చంద్రబాబు గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు నిత్యం. బాబు గారు అంటే ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళకి వ్యక్తిగత ద్వేషాలు ఇంకోటో ఉండవు ఆయన మీద. దోపిడీని ఒప్పుకోడు, అవినీతిని అరికడతాడు, అవినీతికి సహకరించడు అన్న ఏకైక కారణంతోనే ఈ మందంతా బాబు గారి మీద నిత్యం పడి ఏడుస్తూ ఉంటారు. శాఖల పనితీరుపై నిరంతరంగా సర్వేల ద్వారా నివేదికలు తెప్పిస్తామన్నారు. ప్రజలిచ్చే రేటింగ్పై వారానికి 4 విభాగాలపై సమీక్ష చేస్తున్న సీఎం ఈరోజు దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాల ప్రజాస్పందనపై సమీక్ష నిర్వహించారు.
ఈ విభాగాల్లో లబ్ధిదారులు ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రివ్యూ చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఫీడ్బ్యాక్ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం అన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడ ఫిర్యాదులు రావడంపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని సీఎం సూచించారు. సిలిండర్ల డెలివరీలో ఫిర్యాదులు వస్తే ఆ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిలిండర్ డెలివరీ 48 గంటల్లో డబ్బు అకౌంట్లో జమ అయిందా లేదా అనే విషయంలో ప్రజల నుంచి సమాచారం సేకరించగా 48 గంటల్లో డబ్బు జమ అవడం లేదని కొంతమంది ఫిర్యాదు చేశారు. దీనికి కారణాలు విశ్లేషించి సాంకేతికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఈ గ్యాస్ పథకంలో డబ్బులు జమ అవ్వడం ఆగిపోవడంపై ఆ లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా అకౌంట్కి కనెక్షన్ చేసుకునే విధానము కొన్ని చోట్ల సరిగ్గా జరగలేదు. అవన్నీ అధికారుల దగ్గరుండి చేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వారికి చెప్పింది అదే, ప్రజల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది ఉన్న చోట పరిష్కారం చూడమని చెప్పి. ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి సదరు బస్సు సమయానికి బయలుదేరిందా, నిర్దేశించిన సమయానికి గమ్యానికి తీసుకువెళ్లారా, బస్టాండ్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ప్రయాణికుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్పై చర్చించారు. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై తాగునీరు, టాయిలెట్లు, కుర్చీలు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక చెప్పగా దాన్ని సరిదిద్దాలని సీఎం సూచించారు. ఇప్పటికీ 1100 బస్సుల్లో క్యూఆర్ కోడ్ పెట్టామని అధికారులు చెప్పగా మొత్తం 11,000 బస్సులతో పాటు బస్ స్టాపులు, బస్ స్టేషన్లను విరివిగా క్యూఆర్ కోడ్ ఉంచి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే బస్టాండ్లలో ఉండే క్యాంటీన్లలో ఆహారం ధరల వంటి వాటిపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, తద్వారా నాణ్యమైన సేవలు అందించేలా చూడవచ్చని సీఎం అన్నారు. 2014-19లో ప్రతి బస్టాండ్ని అద్భుతంగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పాలన వచ్చింది 1924 మధ్యలో, పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగస్తుల మీద ప్రభుత్వానికి కమాండ్ లేదు. ఆ కార్పొరేషన్ తీసుకొచ్చి ప్రభుత్వం విలీనం అన్నాడు, ఆ ఉద్యోగులు విలీనం అన్నాడు, ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. ఆయన నాశనం చేసి వదిలిపెట్టాడు. కార్పొరేషన్ కొన్నప్పుడు ఎంత బాగా నడిచిందో, కార్పొరేషన్ నుండి ప్రభుత్వంలో ఉద్యోగస్తులు విలీనం చేసిన తర్వాత అంత నాశనం అయింది. పోనీ అదైనా సక్రమంగా చేశాడంటే అది చేయలే. కళ్ళబొల్లి కబుర్లు చెప్పేళ్ళకి ఆయన ఒక రకంగా వంచి మోసం చేసి అబద్ధపు మాటలు చెప్పి ప్రభుత్వ విలీనం అని చెప్పి ఏదేదో చేస్తానడు. ఆఖరికి ఏది చేయలే వాళ్ళకి. చెత్త నుంచి కంపోస్ట్ తయారీ. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మీ గ్రామంలో కంపోస్ట్ తయారీ కేంద్రం ఉందా, పనిచేస్తుందా, అది ఉపయోగపడుతుందా లేదా అనే ప్రశ్నలతో ఆయా గ్రామస్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. 5,859 గ్రామాల నుంచి ఈ మేరకు సమాచారం తీసుకున్నారు. ఈ కేంద్రాలు మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. 2014-19 మధ్యకాలంలో చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, మళ్ళీ అన్ని కేంద్రాలను వినియోగంలోకి తేవాలని సీఎం సూచించారు. దీనితో పాటు రేషన్ సరుకుల పంపిణీపైన ఫీడ్బ్యాక్ ఆధారంగా సమీక్ష చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారని అక్కడక్కడ లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులను సీఎం ప్రశ్నించారు. రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపైన లోతుగా విచారణ జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. చంద్రబాబు గారి ఆలోచన వినూత్నంగా ఇట్లా ఉంటుంది. చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయడం, కంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, లేదా చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం. జగన్ రెడ్డి ఆయన్ని పక్కన పెట్టి ప్రజల నుండి ఆ చెత్త మీద చెత్త పన్ను తీసుకున్నాడు. ఆయన ఆ చెత్త మీద చెత్త పన్ను వేశాడు. ఆయన ఈ సందర్భంగానే ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి చెత్త మీద పన్ను వేసిన చెత్త వెధవ అని చెప్పి ఆ రోజు అయ్యనపాత్రుడు గారు తిట్టిన దానికే. అందుకే ఆయన మీద పొంకాల కేసులు పెట్టారు. అయ్యనపాత్రుడు గారి మీద కేసులు పెట్టక కారణం అదే. చెత్త మీద వేసిన చెత్త పన్ను, చెత్త ముఖ్యమంత్రి అన్నాడు ఆయన. చెత్త మీద పన్ను వేయడం ఏందండి? కేవలం చర్చలే కాదు, చర్యలు కూడా ఉండాలి. ప్రతి వారం ఓ 4 శాఖల్లో పథకాల కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దానిపై సమీక్ష చేస్తారని ముఖ్యమంత్రి అధికారులకు వెల్లడించారు. ప్రతి శాఖ గాడిన పడాలని, సేవల్లో మార్పు కనిపించాలని సీఎం అన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్పై కేవలం చర్చించడమే కాదని, పొరపాట్లు, తప్పులు జరిగిన చోట సరిదిద్దాలని, అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి వ్యవస్థలో, విభాగంలో మార్పు కనిపించాలని సీఎం స్పష్టం చేశారు. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు ఇస్తామని, వెనకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 2019లో కూడా చంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఈ పరిస్థితులు వచ్చాయి కాదు. ఆయన పాలన ఎంత సక్రమంగా ఉంటుందో, వ్యవస్థల్ని ఎలా చక్కగా ఆయన నడుపుతారో అందరికి తెలిసిన విషయమే. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను గాడిని పెట్టాకే 2 సంవత్సరాలు పట్టేలా ఉంది. అంతలా కుళ్ళిపోయే వ్యవస్థలన్నీ అంతలా నాశనం చేశాడు. తన స్వార్థానికి, తన దోపిడీకి అడ్డం రాకుండా ఆ 2-3 అధికారులు నియమించుకోవటం, ఈయన దోచుకోవడమే కాక ఆ అధికారులు కూడా దోపిడీకి అలవాటు పడిపోయారు. కింద స్థాయి ఉద్యోగస్తులు ఏం చేయగలుగుతారు? అట్లా వ్యవస్థలు నాశనం అయిపోయాయి. అవన్నీ గాడిలో పెట్టాలని చెప్పి నిరంతరం ముఖ్యమంత్రి గారికి అదే పని. ఆ బ్రెయిన్ వాష్ చేయడం సరిపోతుంది అధికారులకి. ఒకడో ఇద్దరో 10 మందో 100 మంది అయితే తీసి పక్కన పడేసి కొత్తను తీసుకొచ్చుకోవచ్చు, వేరే చేసుకోవచ్చు. ఉన్న వ్యవస్థలో 50% 60% పుచ్చిపోతే కేజీ వంకాయలు కొని దాంట్లో సగం పుచ్చులుంటే ఏరుకోవడానికి మనకు బోల్ టైం పడుద్ది. అట్లా తయారయ్యే వ్యవస్థలన్నీ.